సంతకం జీవితాన్ని మారుస్తుంది అంటారు. కాని ఒక్క ఎంటర్కీ మనిషిని చంపేస్తుందని శేఖర్కి అప్పుడు తెలీదు. Watch the tunes! ఇది కొత్తపేట అనే ఊరి కథ కాదు, మన సిస్టంలో ఉన్న ఒక లూప్ హోల్ కథ. సాధారణ మనిషి, అసాధారణ తప్పు. శేఖర్ కొత్తపేట పంచాయతీ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్. తెల్ల చొక్కా, ఇంచేసిన ప్యాంట్, చేతిలో లంచ్ బాక్స్. అతని ప్రపంచమంతా బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు, రేషన్ కార్డుల మధ్య తిరుగుతుంటుంది. అతని ఎవరికీ హీరో కాదు, కనీసం ఎవరికీ గుర్తుండే మనిషి కూడా కాదు. కాని ఒక మధ్యాహ్నం అంతా మారిపోయింది. రఘు అనే కుర్రాడు ఆఫీస్కొచ్చాడు. కళ్లలో నీళ్లు లేవు కాని మొహంలో భయముంది. రఘు ఇలా అన్నాడు. అన్నా, మా నాన్న చనిపోయారు. డెత్ సర్టిఫికెట్ కావాలి. రికార్డ్స్ చూస్తే రఘు తండ్రి బ్రతికే ఉన్నాడు. పొద్దున్నే బస్టాండ్ దగ్గర శేఖర్ ఆయన్ని చూశాడు కూడా. రఘు అసలు విషయం చెప్పాడు. ఇన్సూరెన్స్ డబ్బొస్తేనే మా అప్పులు తీర్తాయి, లేదంటే మా కుటుంబం రోడ్డున పడుతుంది. జాలిపడ్డాడు శేఖర్. రూల్స్ని పక్కన పెట్టి కంప్యూటర్ స్క్రీన్ మీద తండ్రి పేరు పక్కన ఎలైవ్ తీసేసి డెడ్ అని టైప్ చేశాడు. 3 రోజుల్లో ఇన్సూరెన్స్ డబ్బు వచ్చింది. రఘు అప్పు తీరింది. శేఖర్ అనుకున్నాడు, ఒక అబద్ధం ఒక కుటుంబాన్ని కాపాడింది కదా అని అనుకున్నాడు. కాని సిస్టమంతా అమాయకమైంది కాదు. వారం తర్వాత రఘు తండ్రి హాస్పిటల్కి వెళ్తే సిస్టమ్ ఆయన్ని గుర్తించలేదు. సార్, రికార్డ్స్ ప్రకారం మీరు చనిపోయారు. డెడ్ పర్సన్కి ట్రీట్మెంట్ ఇవ్వలేం. ఆ ముసలాయన బిత్తరపోయారు. నేను మీ ముందే ఉన్నాను గదయ్యా అని అరిచినా లాభం లేదు. గవర్నమెంట్ రికార్డ్స్ ముందు ప్రాణం ఉన్న మనిషి ఓడిపోయాడు. శేఖర్ చేసిన ఒక తప్పు ఊరంతా పాకింది. ఇప్పుడు శేఖర్ దగ్గరకొచ్చేవాళ్లు జాలికోసం రావట్లేదు, అధికారం కోసం వస్తున్నారు. నా అన్న పేరు మార్చు, భూమి నా పేరు మీదికొస్తుంది. వీడు చనిపోయాడని రికార్డ్ చేయి, ఎలక్షన్లో ఓటు వేయకుండా ఆపచ్చు. శేఖర్ ఒక ఊబిలో ఇరుక్కుపోయాడు. ఒక్క తప్పుని దాచడానికి 100 తప్పులు చేయాల్సొస్తోంది. ఆఖరికి ఎలక్షన్ ఆఫీసర్ వచ్చి నిలదీశాడు. చనిపోయిన 7 ఓట్లు ఎలా వేశారు శేఖర్? గ్రామసభలో అందరి ముందు శేఖర్ నిలబడ్డాడు. జాలి చూపించినందుకు తలదించుకున్నాడు. కాని ఆ ముసలాయనన్న మాట ఊరిని ఉలిక్కిపడేలా చేసింది. వీడు నన్ను సిస్టంలో చంపేశాడు. ఇప్పుడు చట్టం నన్ను నిజంగానే చంపేలా ఉంది. అబద్ధం చెప్పి బ్రతికించడం కంటే నిజం చెప్పి చంపేయడం మేలు శేఖర్. శేఖర్ ఉద్యోగం పోయింది, కేసు పడింది. జైలుకెళ్లకపోయినా సమాజం దృష్టిలో నేరస్తుడుగా మిగిలిపోయాడు. ఈరోజు శేఖర్ అదే బస్టాండ్ దగ్గర కూర్చుని అందరికీ ఫారంలు నింపుతుంటాడు. కాని అతను రాసే ప్రతీ అక్షరం 100 సార్లు సరిచూసుకుంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు, అబద్ధం పెదాలమీదున్నంతసేపు చిన్నదే, కాని పేపర్ మీదకెక్కితే అదొక జీవితాన్ని నాశనం చేసే భూతమవుతుందని.